పుల్ల సబ్బువిల్ల కుక్కపిల్ల కాదేది కవితకు అనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ. ఇదే మాటను కొందరు అక్రమార్కులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. పీడీఎస్ బియ్యాన్ని కూడా తమకు అనుకూలంగా మలుచుకుంటూ కోట్లు ఆర్జిస్తున్నారు. పేదలకు ప్రభుత్వం అందిస్తున్న బియ్యం అక్రమ రవాణా అనేది అందరికీ తెలిసిన విషయమే. మరి ఆ బియ్యంతో ఏం చేస్తారు అంటే వండుకుంటారు అంతే కదా అనే మాట వినిపిస్తుంది. అయితే వంటకు మాత్రమే కాదు, పీడీఎస్ బియ్యంతో ఏకంగా బీరు కూడా తయారు చేస్తున్నారు. ఇప్పుడు కోళ్లు చేప మేతతో పాటు దుకాణాల్లో స్వీట్ల తయారీ సహా ఇతర అవసరాలకు పీడీఎస్ బియ్యం తరలిస్తూ ఉంటారు. అయితే తాజాగా బీరు తయారు చేసే ఫ్యాక్టరీలు కూడా పీడీఎస్ బియ్యం తీసుకుంటున్నాయి. నాణ్యత తక్కువగా ఉండే రంగుమారిన ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించి బీరు ఫ్యాక్టరీకి విక్రయిస్తున్నారు దళారులు. పీడీఎస్ రైసును బీరు తయారీకి వాడుతుండటంతో తడిసిన రంగుమారిన బియ్యానికి ఇప్పుడు డిమాండ్ పెరిగింది. రంగుమారిన ధాన్యాన్ని తక్కువ ధరకు రైతుల నుంచి సేకరిస్తున్నారు. అదేమంటే తడిసింది కదా, మరెవరు కొంటారంటూ బెదిరిస్తున్నారు. దీన్ని మిల్లులో ఆడించి బీరు ఫ్యాక్టరీకి మాత్రం అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అలాగే పీడీఎస్ బియ్యం కూడా తక్కువ ధరకు సేకరించి వాటిని కూడా బీరు ఫ్యాక్టరీకి తరలిస్తున్నారు. ఈ వ్యవహారంలో రైతు నష్టపోతుంటే ప్రైవేటు వ్యాపారులు మాత్రం కోట్లు ఆర్జిస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇంతలోనే దళారులు రంగప్రవేశం చేస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేస్తే ధర తక్కువ వస్తుంది, అదే తామైతే ఎక్కువ ధర ఇస్తామంటూ మాయమాటలు చెప్పి తక్కువ ధరకే కొంటున్నారు. ఆ తర్వాత ప్రైవేటు వ్యాపారులకు ఆ ధాన్యం బియ్యం తరలిస్తున్నారు. వ్యాపారులు మిల్లుల్లో ఆడించి బీరు ఫ్యాక్టరీకి అమ్మేస్తున్నారు. రంగుమారిన బియ్యం బాగా తడిచి ఉండడం వల్ల బీరు తయారీకి ఉపయోగపడుతుంది. ఈ ధాన్యాన్ని నిల్వబెట్టి పొలయబెట్టి బీరు అసెన్స్ బయటకు తీశారు. కొంతకాలం క్రితం వచ్చిన మిచౌంగ్ తుఫాను రైతులను నిలువునా ముంచేసింది. అయితే వ్యాపారులకు మాత్రం కాసులు కురిపించింది. తడిచిన ధాన్యం కొనుగోలు చేసే విషయంలో మిల్లర్లు ఆంక్షలు విధించడంతో ప్రైవేటు వ్యాపారులు తక్కువ ధరకే కొన్నారు. వారం రోజుల పాటు నీటిలో నానిన బియ్యం గోధుమ ముదురు రంగులోకి మారుతుంది. వాసన కూడా వస్తుంది. ఆ బియ్యం తినడానికి పనికిరాదు. ఆ బియ్యం కొనడానికి ఎవరూ ముందుకు రారని రైతులను భయపెడుతున్నారు వ్యాపారులు. అలా తక్కువ ధరకు సేకరించిన తడిసిన బియ్యం నిర్ణీత శాతం వరకు అయితే స్టారెక్స్ చేయడానికి పనికొస్తోంది. ఇలా సేకరించిన ధాన్యాన్ని మిల్లులో ఆడించి తర్వాత బీరు ఫ్యాక్టరీకి తరలిస్తున్నారు. వివిధ రూపాల్లో పీడీఎస్ బియ్యం బీరు ఫ్యాక్టరీకి చేరుతుంది. ప్రకృతి విపత్తులు సంభవించి రైతులు కంటనీరు పెట్టుకుంటుంటే ప్రైవేటు వ్యాపారులకు మాత్రం బీరు ఫ్యాక్టరీల పుణ్యమా అని లాభాల పంట పండుతోంది. పీడీఎస్ బియ్యాన్ని కిలోకు 20 నుంచి 30 రూపాయల వరకు కొంటున్నారు. తక్కువ ధరకు కొని మిల్లు ఆడించి బియ్యం తీయడం ద్వారా ప్రైవేటు వ్యాపారులకు లాభాల పంట పండుతుంది. తడిసిన బియ్యానికి గిట్టుబాటు ధర రాలేదని అన్నదాతలు ఆవేదన చెందుతుంటే వ్యాపారులు బీరు ఫ్యాక్టరీకి ఎక్కువ ధరకు అమ్ముకుంటూ లక్షలు గడిస్తున్నారు.